ఓం వామనపురవాసాయ కురుంగుడివల్లి సమేతాయ పంచరూపాయ సుందర పరిపూర్ణాయ నమః. తిరుక్కురుంగుడి వైష్ణవ వామన క్షేత్రం. భగవంతుడు ప్రకటించిన సమతా స్ఫూర్తికి ఈ తిరుక్కురుంగుడిలో ఉన్న వైష్ణవ నంబి పెరుమాళ్ ప్రత్యక్ష నిదర్శనం. పరమశివుడు తనకు ఆప్తమిత్రుడని క్షేత్రపాలకుడిగా స్థానమిచ్చాడు. ప్రతిరోజు తన ఆరాధన ప్రారంభం అయ్యే ముందు అలానే రాత్రి శ్రీకార్యాన్ని ఆ శివుని సన్నిధికి పంపి నం పక్కం నిన్ర శివనార్కుకురై ఎన్నుం ఇల్లయ్యే అంటే మాకు తోడుగా ఉన్న శివుడికి లోటేమీ లేదు కదా అని అడుగుతారు. నం పక్కం నిన్ర శివనార్కుకురై ఎన్రుం ఇల్లయ్యాం అని చెప్తారు తిరిగి వచ్చి శ్రీకార్యం. అలా అక్కడి నుండి అనుకూలమైన సమాధానం వచ్చాకనే తన ఆరాధనను ప్రారంభింపచేసుకుంటాడు వైష్ణవ నంబి. ఈ రకంగా శివకేశవుల మైత్రికి నిలయం ఈ స్థానం. స్వామికి సుందర పరిపూర్ణుడని పేరు. కార్తీక శుద్ధ ఏకాదశి భగవంతుడు క్షీరసాగరం నుండి లేచే రోజు. ఉత్థాన ఏకాదశి అంటారు. ఆనాడో దాసరి చరిత్రను స్వామి తన సన్నిధిలో పాడించుకుని పాడిన భట్టరు స్వాములను శాలువలతో బ్రహ్మరథం పట్టి సత్కరించడం ద్వారా భగవత్కీర్తన చేయడానికి కులం కాదు గుణం ప్రధానమని, భగవంతుడు ప్రేమ నిండిన జ్ఞానానికి ప్రాధాన్యతనిస్తాడు తప్ప గర్వాన్నిచ్చే జన్మకు కాదు అని నిరూపించిన దివ్యదేశం ఈ తిరుక్కురుంగుడి. భగవద్ రామానుజుల వద్ద భగవానుడే మంత్రోపదేశం పొందాక ఆయనకు వైష్ణవ నంబి అనే పేరు వచ్చింది. వారి ఆచార్యత్వాన్ని లోకానికి చాటిన క్షేత్రమిది.